ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు. మరి ఈరోజు ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. ఇప్పటి వరకు మనం 13 హృదయాలను ధ్యానం చేసుకున్నాం. 14వ హృదయముగా మరి మనం ధ్యానం చేసుకుందాం. మరి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మహాపరిశుద్ధుడవు, ఘనుడవు, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి 13 హృదయ స్థితుల గురించి వాక్యానుసారంగా ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన కృపను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం 14వదిగా మరి వాక్యానుసారంగా ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి హృదయం అంటండి ఘోరమైన వ్యాధి గలది, ఘోరమైన వ్యాధి గలది. దీన్ని మనం బాగా దృష్టించాలి. మరి మనకి తెలిసినంత వరకు శారీరకంగా ఎన్నో వ్యాధులు, భయంకరమైన వ్యాధులతో సఫర్ అయ్యే వారిని మనము చూస్తూ ఉంటాము. ఘోరమైన వ్యాధి గల అయితే ఈ రోగాలన్నిటికంటే హృదయము ఘోరమైన వ్యాధి గలది అని పరిశుద్ధ గ్రంథము మరి తెలియపరుస్తుంది. మనకి తెలిసినట్లు మరి మానవ దేహంలో ఎన్నో ఆర్గాన్స్ ఉంటాయండి. మరి 78 ఆర్గాన్స్ మానవ దేహంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే 78 ఎలా అంటే, ఇప్పుడు ఎముకలు మరి 206 ఎముకలు ఉంటాయి, అలాగే కండరాలు 600 ఉంటాయి. అయితే వీటిని మనము విడదీయకుండా కలుపుకున్నట్లయితే 78 ఆర్గాన్స్ మన దేహంలో ఉంటాయి. మరి ఆర్గాన్స్ ఏమేమిటో ఒక్కసారి ఆ లిస్ట్ స్క్రోల్ అవుతుంది, ఒకసారి గమనించండి. రాసుకోవాలనుకున్న వారు మరి స్టాప్ చేసి రాసుకోండి. అయితే చూశారు కదండి, మరి మన దేహంలో ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. అయితే మరి ప్రతి ఆర్గాన్కి కూడా ఏదో ఒక వ్యాధి రావచ్చు. అనేకమైన వ్యాధులలో మరి ఆర్గాన్స్కి రావచ్చు. ఒకటే వస్తుందండి ఒక ఆర్గాన్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఉంది. మరి ఈ హార్ట్ మనం తీసుకున్నట్టు ఇది గుండె, మరి గుండెలో ఎన్నో వ్యాధులు ఉంటాయి. ఒకటి బ్లడ్ పంపింగ్ సరిగ్గా లేదంటారు, వాల్స్ బ్లాక్ అయినాయి అంటారు, లేకపోతే హార్ట్లో మజిల్ దెబ్బతిందంటారు. ఇక రకరకాల వ్యాధులు మనకి తెలుస్తాయి. అలాగే కిడ్నీ ఉంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినాయి అంటారు, కిడ్నీలో మరి ఇన్ఫెక్షన్ అంటారు, కిడ్నీ డ్యామేజ్ అయ్యింది లేదా ట్రాన్స్ప్లాంట్ చేయాలంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఎన్నెన్నో అనారోగ్యాలండి, ఎన్నో రోగాలు మనం చూస్తూ ఉంటాం. దానికి మనిషి పడే తపన అంతా ఇంత కాదు. వారు ప్రయాసపడుతున్న తిప్పలు మనము అనుభవించే వారికి మరి ఇది ఒక అవగాహన తెలుసు. మరి ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతారు, ఎంతో వైద్యులు చేత మరి ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఎంతో డబ్బుని ఖర్చు పెడతా ఉంటారు. వీటికి మనకు అందుబాటులో ఉంది ఈ ట్రీట్మెంట్. ఒకవేళ ఇక్కడ లోకల్లో కనుక మరి ఆ ట్రీట్మెంట్ లేకపోతే ఫారిన్ వెళ్ళైనా ఎక్కడైనా ఎక్విప్మెంట్స్ ఎక్కడుంటాయో మరి తెలుసుకుని దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు ఎందరో మనకి తారసపడతా ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ హృదయం ఘోరమైన వ్యాధి కలిగినది అని పరిశుద్ధ గ్రంథము మరి వాక్యము మనకి సెలవిస్తుంది. మరి దీనికి ట్రీట్మెంట్ ఎక్కడండి? మరి దీన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఈ హృదయము ఘోరమైన వ్యాధి ఎలా అయిపోయింది? దీన్ని మనం ఒకసారి వాక్యానుసారంగా గమనించినట్లయితే మనము తెలుసుకుందాం. మరి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక వాక్య భాగం ఉంటుందండి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు.
చూశారు కదండి. ఈ వాక్య భాగంలో మనకి 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఏంటి అంటే గాయాలంట, దెబ్బలంట, పచ్చిపుండ్లు. ఏంటి గాయాలు, ఏంటి దెబ్బలు, ఏంటి పచ్చిపుండ్లు? ఇవి కట్టబడలేదు, పిండబడలేదు అని, మరి తైలముతో మెత్తన చేయబడలేదని వాక్యం సెలవిస్తుంది. అయితే మనం ఒక్కసారి వాక్యానుసారంగా గమనించినట్లయితే ఈ గాయాలు ఏంటి అంటే, ఒకవేళ మనిషి పడిపోతే ఎట్లా గాయమవుతుందండి? రక్తం వస్తుంది, గాయమవుతుంది. దాన్ని ఏమంటారు? ఈరోజు జరిగిన దాన్ని మరి గాయాలుగా సూచిస్తారు. అలాగే దెబ్బలంటే అవి కముకు దెబ్బలు అవ్వచ్చు, లేదంటే నొప్పులు అవ్వచ్చు, రకరకాలుగా మరి ఏదైనా బోన్స్ విరిగి ఏవైనా కానివ్వండి, ఆ వాపులు రావచ్చు. ఇలా వీటన్నిటిని ఒక వారం కానీ ఒక 5-6 రోజులు క్రితం జరిగినవన్నీ కూడా దెబ్బలు అంటాము. మరి ఇకపోతే పచ్చిపుండ్లు, ఇవి మరి వాటికి ఏమి ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుందండి? గాయం మీదే గాయం, దెబ్బ మీదే దెబ్బ పడి అదేమైపోద్ది? పచ్చి పుండైపోతుంది. దానిలో నుంచంట దుర్వాసన పడుతుంది. మరి ఇది పాపాన్ని సూచిస్తుందండి. ప్రతి మనిషి హృదయం కూడా పాపముతో మరి చిన్న చిన్న పాపాలు, మరి ఆ తర్వాత మరికొన్ని పాపాలు పెరిగిపోయి అవి పచ్చి పుండ్లగా మరి వాటి మీద ట్రీట్మెంట్ చేయడానికి అవట్ల. హృదయ గర్వాలు, అసూయలు, ద్వేషాలు, కక్షలు, మరి ఇలా అనేక రకాలు చిన్నవి పెద్దవి ఇలా పెరిగిపోయి హృదయం ఏమైపోయిందంట? ఘోరమైన వ్యాధి కలిగిందంటండి. దానికి ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు మనిషి. కాబట్టి అది ఘోరమైన వ్యాధి కలిగినదిగా మరి మారిపోతుంది. మరి ఎప్పుడైతే ప్రతి పాపి కూడా మరి గాయాలతో, దెబ్బలతో, పచ్చి పుండ్లతో మరి దుర్వాసన కొట్టుచు బాధపడుచున్నాడు అని గ్రహించుకుంటాడో, మరి అతను ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఆశపడతాడు. ఇదిగో నా హృదయం చాలా వ్యాధి కలిగి ఉంది, ఘోరమైన దుర్వాసన కొడుతుంది, ఘోరమైన వ్యాధిగా ఉంది అని గ్రహించుకోవాలి. ఎప్పుడైతే గ్రహించుకుంటాడో మరి దాని ట్రీట్మెంట్ తీసుకోవాలని ఒక ఆశ ఉంటుందండి. ఎక్కడ మరి? మనుషుల యొద్ద దొరకదండి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా దొరకదు. నేటి దినాలలో శారీరకమైన మరి అనారోగ్యాలకి ఎన్నో మరి హాస్పిటల్స్ మరి ఏర్పడ్డాయి. దేవుడిచ్చిన జ్ఞానంతో ప్రతి వ్యాధికి కూడా మరి శాస్త్రవేత్తలు మందులు కనిపెట్టడం అనేది జరుగుతుంది. ఇంకా పరిశోధనలు, ఇంకా మరి రోగ మందులు లేని రోగాలకి వారు పరిశోధనలు చేస్తూ ఉంటున్నారు. మరి ఆ రోగాన్ని ఎలా నయం చేయాలా అని మరి వారు ఎంతో శాస్త్రవేత్తలు ప్రయాసపడతారు. వారు రాత్రనక పగలనక వారు పరిశోధనల మీద దృష్టి పెట్టి మరి దేవుడిచ్చిన జ్ఞానముతో మరి అవి మనుషులకు అందజేస్తారండి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మనుషులకి ఇవి హృదయానికైన గాయాలకి, ఆ ఘోరమైన వ్యాధికి ఎవరు ట్రీట్ చేస్తారు? ఒకవేళ మనం ఏదైనా కౌన్సిలింగ్ తీసుకుంటే ఆ కౌన్సిలింగ్ ఎన్నాళ్ళు పనిచేస్తుందండి? ఆ కౌన్సిలింగ్ గుర్తున్నంత వరకే ఆ మనిషి చక్కగా నడవగలుగుతారు. లేదంటే ఏదైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మంచి సూచనలు, ఆలోచనలను కనుక మరి ఆ వ్యక్తి తెలుసుకుంటే మరి కొంతకాలమే అది పనిచేస్తుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు పాదాల యొద్దకు వస్తామో అప్పుడు మన హృదయంలో ఉన్న గాయాలు ఆయన కడతారు. మరి దానికి ఒకటే ఒక మెడిసిన్ అండి. పెద్ద ఖర్చు కూడా పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఒకే ఒక మెడిసిన్తో ఆయన ట్రీట్ చేస్తాడంట. అదే యేసుక్రీస్తు రక్తం అనే మరి ఆ మెడిసిన్ కనుక ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం కలిగిన వ్యక్తి అది పుచ్చుకుంటే ఆ యొక్క వ్యాధి నయమైపోతూ వస్తుంది. మరి సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభు పాదాల ఎద్దుకు రావాలి. ఎందుకు అంటే ఆయన సిలువలో నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తము ద్వారా మనకి స్వస్థత ఉన్నదండి. యేసుక్రీస్తు ప్రతి పాపముల నుండి మనల్ని విడిపించు. ఆయన రక్తము మనల్ని పవిత్రులనుగా చేయును. మొదటి యోహాను ఒకసారి చూద్దామండి. మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. యేసయ్య రక్తము ద్వారా మాత్రమే మన పాపాలకు విడుదల ఉంటుంది. మరి ఏ ఒక్క మెడిసిన్కి కూడా ఈ ఘోరమైన వ్యాధి గల హృదయానికి ట్రీట్మెంట్ లేదండి. ఆయన రక్తముతో మన గాయాలను కడుగుతాడు. ఆ ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని ఆయన కడుగుతాడండి.
మరి ప్రభు పాదాల యొద్దకు రావాలి. అంతేకాదు మరి రెండంచుల ఖడ్గము వంటి వాడి అయిన దేవుని వాక్యముతోనంట మరి ప్రభు ట్రీట్ చేస్తాడు. ఎప్పుడైతే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ మరి చదువుతామో మన హృదయ తలంపులు, ఆలోచనలు, ఊహలు అన్నీ కూడా రూపాంతరం చెందుతాయండి. మనం ఆలోచించే విధంగా మరి ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు ఆలోచించమండి. మన ఆలోచనలు దుష్ట ఆలోచనలు, పాపపు ఆలోచనలు, దేవునికి విరోధమైన ఆలోచనలు. ఎప్పుడైతే యేసయ్యను మనం కలిగి ఉంటామో, ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభువు రక్తాన్ని పుచ్చుకుంటామో మన ఆలోచనలన్నీ కూడా మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి. ఒకప్పుడు మనం ఆలోచన చేసిన విధముగా మనముండం. ఆనాడు ఆలోచించినప్పుడు విధానం వేరుగా ఉంటుంది. మరి ప్రభువును కలిగిన వారి యొక్క ఆలోచన విధానము వేరుగా ఉంటుంది. మరి ఇలాంటివి ఎప్పుడు సాధ్యమవుతాయి? సర్వశక్తిమంతుడైన ప్రభువు పాదాల యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందండి. మరి ఇలాంటి ఘోరమైన వ్యాధి గల హృదయాన్ని బాగు చేసుకోవడానికి ప్రభువు మాత్రమే మార్గం. మరొక హాస్పిటల్స్ ఎక్కడ దీనికి ఉండవండి, ఎక్కడ ట్రీట్మెంట్ ఉండదు. ప్రభువు మాత్రమే దీన్ని ట్రీట్ చేస్తాడు. ఆయనకు మాత్రమే సాధ్యం. మరి పరలోకంలోనూ భూమిపైన ఆయన అధికారం పొందుకున్నాడండి. ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. మరి ఆయన పొందిన దెబ్బలలో మనకి స్వస్థత ఉన్నది. మన వాక్యాన్ని ఒకసారి గమనిద్దామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. అలాగే 1 పేతురు పత్రిక మరి 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనం స్వస్థత నొందుకున్నాం. ఆయన పాదాల యొద్దకు రావడమే ఆలస్యం. ఎప్పుడైతే ఆయన పాదాల వద్దకు వచ్చి ఆయన చెంతకు యథార్థ హృదయముతో మనం మొరపెడతామో మన హృదయ స్థితిని ప్రభువు ఖచ్చితంగా మారుస్తాడండి. అంటే చాలామంది భక్తి చెయ్యొచ్చు, బట్ అది నామకార్థమైన భక్తి స్థితి అయి ఉండొచ్చు. కానీ యథార్థ హృదయంతో ప్రభువుని అడిగినప్పుడు ఖచ్చితంగా మన ప్రభువు సహాయకుడు, మన రోగములను ఆయన బాగు చేసేవాడు. మరి ఇర్మియా 30వ అధ్యాయం 17వ వచనంలో వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నేను మీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ఆయన మన గాయాలన్నిటినీ మాన్పుతాడంటండి. మన పచ్చి పుండ్లు, మన హృదయము పాడైపోయిన స్థితిని అంతటినీ కూడా ఆయన వాక్యముతో శుద్ధి చేస్తూ ఉంటాడు. ఆయన వాక్యముతో నయం చేస్తూ ఉంటాడు. కొంతకాలానికి చూసుకున్నప్పుడు మన హృదయ స్థితి ఎంత శుద్ధ హృదయముగానో మారిపోతుంది. ఒకప్పుడు మన హృదయం ఏ రీతిగా ఉంది, ప్రభువులోకి వచ్చాక మన హృదయ స్థితి ఎలా ఉందో మనము గ్రహించగలుగుతామండి. మరి ఆ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయానికి ఒకే ఒక మెడిసిన్ అండి, ప్రభు పాదాల యొద్దకు రావడం, ఆయన రక్తాన్ని మనం పుచ్చుకోవడం, వాక్యాన్ని ధ్యానం చేయడం. మరి ఈ యొక్క ప్రక్రియలో మనం ఉన్నట్లయితే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయాన్ని బాగు చేసుకోగలుగుతాం. మరి ఈ లోకరీతిగా కూడా ఎన్నో అనారోగ్యాలు, యోగుని చూసినట్లయితే తన ఆత్మస్థితి బాగున్నప్పటికీ కూడా మరి శోధనను బట్టి ఎంతో రోగాన్ని ఎదుర్కొన్నాడు, ఎంతో శ్రమని ఎదుర్కొన్నాడు. మరి ఇకపోతే గెహాజీని చూసినట్లయితే పాపం వల్ల కుష్టు తెచ్చుకున్నాడండి. సదాకాలం కుటుంబ సభ్యులకు కూడా ఆ రోగమును పంపిస్తూ వచ్చాడు. మరి ఎప్పుడైతే మన హృదయ స్థితిని బాగు చేసుకోవాలి, మన తర్వాత మన బిడ్డలకు మనం పంపించే వారంగా మనం ఉండకూడదు. మన పాపాలను మనం యేసు రక్తంలో కడుగుతున్నప్పుడు మన దోషణం, మన పాప శిక్ష ప్రభువు భరించాడండి. కాబట్టి ప్రభు చెంతకు రావాలి. ప్రభు యొక్క మాటలు మనము ఆలకించి ఆ మార్గంలో మనం జీవించినట్లయితే మనకు, మన బిడ్డలకు కూడా క్షేమాన్ని ప్రభు కలుగజేస్తాడు. ఈ చిన్న మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం గురించి నాయన వాక్యానుసారంగా ఆలోచన చేసి ఉన్నాం దేవా. మరి నీవు పొందిన దెబ్బలలో, గాయాలలో
ప్రభా మాకు స్వస్థత ఉంది, నీ రెక్కల క్రింద మాకు ఆరోగ్యం ఉన్నది. అట్టి ఆరోగ్యము మీరు మాకు అనుగ్రహించండి. మా హృదయ స్థితిని, మా తలంపులు, ఆలోచన, ఊహ అంతటిని మీరు సరిచేసి మీ నామానికి మహిమకరంగా మేము జీవించే కృపా భాగ్యము నాకును వినుచును సహోదరులకు మీరు అనుగ్రహించమని మా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.